సువర్ణపురి ఆనందిస్తోంది. నన్ను మాత్రం పూర్తిగా మరచిపోయారు. వాళ్ళు చంద్రకళ యొక్క ప్రకృతి మాయను పొగుడుతున్నారు. నేను వారికి నా శక్తి ఏంటో చూపిస్తాను. ఆమె వెలుగు మాయమవుతుంది. దానితో పాటు వారి విలువైన సువర్ణపురి రాజ్యం కూడా. నేను వస్తున్న చంద్రకళ. కొన్ని రోజుల తరువాత సువర్ణపురిపై ఒక భయంకరమైన నీడ కమ్ముకుంది. ఎప్పుడూ కళకళలాడే రంగులన్నీ మెల్లమెల్లగా మాయమైపోవసాగాయి. పువ్వులు వాడిపోయాయి. ఆకులు తమ పచ్చదనాన్ని కోల్పోయి రాలిపోతున్నాయి. రాణి చంద్రకళ తన అంతఃపురంలో బలహీనంగా పాలిపోయిన ముఖంతో పడుకుని ఉంది. ఒక స్పష్టమైన బూడిద రంగు కాంతి ఆమెను చుట్టుముట్టి ఉంది. సువర్ణపురిని ఏదో దుష్టశక్తి ఆవహించిందని ప్రజలు భయంతో గుసగుసలాడుకుంటున్నారు. ఓ నా చంద్రకళ, నా ప్రియ, నీకు ఏమైంది? రాజవైద్యులు కూడా అయోమయంలో ఉన్నారు. మహారాజా, నా శక్తి హరిస్తుంది. పువ్వులు ఎప్పటిలాగా నన్ను చూసి పాట పాడటం లేదు. నాకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మహారాజా, ఇది ఏదో దుష్ట శక్తిలాగుంది. మన రాణిగారిని ఎవరో మంత్రంతో బంధించారు. దీనికి విరుగుడు లేదు. మన రాణిగారిని ఇక ఆ దేవుడే కాపాడాలి. మహారాజా, భైరవుడి శాపగ్రస్తమైన గుహ వైపు నుండి ఒక నీడలాంటి కాకి ఎగురుతూ మన రాజమందిరం వైపు రావడాన్ని నేను చూశాను. రాజా, రాణి ఆరోగ్యం క్షీణిస్తుంది. బహుశా ఇది మాంత్రికుడు భైరవుడి పని అయి ఉంటుంది. అతను ఆమె ప్రాణశక్తిని హరించాలని చూస్తున్నాడు. అది సువర్ణపురి యొక్క జీవశక్తికే ప్రమాదం. చేసిన పనికి ఆ భైరవ తగిన మూల్యం చెల్లించుకుంటాడు. కాని దానికి ముందు మహారాణి ప్రాణాలని కాపాడుకోవాలి. కాని ఎలా? మహారాజా, మా పూర్వీకులు చెప్పిన ఒక పురాతన కథ ఉంది. మహేంద్రగిరి పర్వతాల లోతుల్లో దాగి ఉన్న సూర్యకాంతి లోయలో జ్యోతిర్మయి పుష్పం పెరుగుతుంది. దాని మకరందం ఎంతటి చీకటి మాయను అయినా విచ్ఛిన్నం చేసి జీవితాన్ని పునరుద్ధరించగలదని చెబుతారు. అయితే నేను వెళ్తాను. కానీ ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. చంద్రకళ కోసం, సువర్ణపురి కోసం నేను ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను. నాకోసం వేచి చూడు చంద్రకళ. ఎలాగైనా నేను నిన్ను కాపాడుకుంటాను. నాకోసం వేచి చూడు.